కుందనపల్లి గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర నగర్ కాలనీలో బిల్డింగ్ పై నుంచి దూకి యువతి ఆత్మహత్య యత్నం చేసింది. అయితే సకాలంలో స్పందించిన కీసర 108 సిబ్బంది తనకు అత్యవసర సేవలను అందించారు. 2 రోజుల క్రితమే తన తమ్ముడు ప్రవీణ్ ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడు. కీసర కుందనపల్లి రామలింగేశ్వర నగర్ కాలనీకి చెందిన బింగి చంద్రిక తండ్రి పేరు బింగి బాలాజీ. బింగి చంద్రిక పిన్ని కుమారుడు ప్రవీణ్ మృతిని తట్టుకోలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని కుటుంబ సభ్యులు వెల్లడించారు. 2 రోజుల క్రితమే తన పిన్ని కుమారుడు ప్రవీణ్ ఆర్థిక భారంతో ఉరివేసుకుని మృతి చెందిన ఘటన కీసర మండలం రాంపల్లి దాయరా గ్రామంలో జరగగా తన తమ్ముడు ప్రవీణ్ మృతిని తట్టుకోలేక తీవ్ర మనస్తాపానికి గురైన చంద్రిక ఈ రోజు ఉదయం 11 గంటల సమయంలో తన ఇంటి వద్ద ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. చంద్రిక ఇంట్లో ఎవరూ లేని సమయంలో మొదటిగా హార్పిక్ తాగి అలా చావు అనుకుని బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి సిద్ధపడింది. బిల్డింగ్ పై నుంచి దూకడంతో సృహ కోల్పోయిన యువతిని చూసిన స్థానికులు 108 కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న కీసర 108 సిబ్బంది ఈఎంటీ చిత్రం రవి, పైలట్ నవీన్లు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని అపస్మారక స్థితిలో పడి ఉన్న యువతిని వెంటనే అంబులెన్స్ లోనికి తీసుకొని అత్యవసర వైద్య పరీక్షలు నిర్వహించి పరిస్థితి విషమంగా ఉండడంతో 108 ఈఆర్సీకి వెంటనే డాక్టర్ కాశిరెడ్డి గారికి చంద్రిక పరిస్థితిని వివరించి డాక్టర్ సూచనల మేరకు అంబులెన్స్ లోనే తగిన మెడికల్ ఎమర్జెన్సీని అందించారు. చిత్రం రవి అపస్మారక స్థితిలో ఉన్న చంద్రికను అత్యవసర వైద్యం చేస్తూ నాడీ వేగం పడిపోకుండా గ్లూకోజ్ ద్రవాలు ఎక్కిస్తూ శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది లేకుండా ఆక్సిజన్ ని కరెక్ట్ గా సరఫరా చేస్తూ ప్రతి సమయంలో చాలా జాగ్రత్తగా చంద్రికకు కావాల్సినటువంటి మెడికల్ ఎమర్జెన్సీని అందించి గాంధీ హాస్పిటల్ కి తరలించారు. చంద్రికను ప్రాణాపాయ స్థితి నుంచి తప్పించినందుకు కీసర 108 సిబ్బంది ఈఎంటీ చిత్రం రవికి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.